మాజీ మంత్రివర్యులు శ్రీ అంబటి రాంబాబు గారి ఇంటి మీద, పార్టీ కార్యాలయం మీద, వారి మీద, వారి కుటుంబ సభ్యుల మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తూ అదైతే నేను ఖండిస్తాను. అంటే అంటే ఏంటి? ఖండిస్తాను అంతే. మీరేం చేస్తున్నారని? మళ్ళీ ఏం చేస్తున్నారంటావు? చెప్పినా కదా, ఖండిస్తున్నాం. తిట్టింది వాళ్ళే, ఇంటి మీదకి వచ్చింది వాళ్ళే, రాంబాబు గారిని హత్య చేయాలని చెప్పి చూసింది వాళ్ళే. ఏం కొట్టినారు సార్? ఒట్టుడు కొట్టిరు సార్. తిరిగి కేసు పెట్టింది కూడా వాళ్ళే. ఆడికి అలాగే అవ్వలేరు. చివరికి ఇందులో అనుభవిస్తుంది ఎవరనంటే రాంబాబు గారు జైలు జీవితాన్ని అనుభవిస్తా ఉన్నారు. వారికి ఇచ్చినటువంటి బహుమతి ఇది. పండుగ చేసుకున్నారు వీళ్ళ దుంపదెగా. జైలు జీవితాన్ని అనుభవిస్తా ఉన్నారు. దేనికి అంటే ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు. జిలేబీ సార్ గతం మర్చిపోయాడు ఏందిడా? ఎంత బలిసి కొట్టుకుంటే కాకపోతే నువ్వు ఈ మాట మాట్లాడతావు నువ్వు? అంటే అది తిరుమల లడ్డూకు సంబంధించినటువంటి ప్రచారాన్ని చదువుకోవాల్సిన వయసులో చదువు విలువ తెలియదు, విలువ తెలిసిన వయసులో చదువుకోవడం కుదరదు. చదువుకోవాలరా. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి. ప్రజల్లోకి తీసుకుని వచ్చి రాజకీయంగా ఒక కుట్ర చేయాలని జరిగిన ఘటన ఇది తీస్తా ఉన్నారు. సుబ్బారావు తెలుసు, చంద్రబాబు నాయుడు తెలుసు. రాట్లేదే కన్ఫ్యూజ్ అవుతున్నావు, నన్ను కన్ఫ్యూజ్. ఎంత ఘోరం జరిగిపోయిందిరా. ప్రతి ఒక్కరికి కర్మ అనేటువంటిది ఉంటది. ఆ కర్మ అనేటువంటిది రుచి చూపించినప్పుడు మనం చేసినటువంటి పాపాలన్నీ కూడా బయటపడతాయి. అటు చూడు చేసుకున్నారుగా. చంద్రబాబు గారు మా తోకలు కట్ చేయటం కాదు, మా తోకలు జనమే కట్ చేశారు. భాగంగానే వారు చేసినటువంటి తప్పుడు ప్రచారం, జంతువులు కొవ్వు కలిసిందని జరిగినటువంటి ఎంక్వైరీలో ఎక్కడా కూడా అటువంటి లేవని చెప్పి అన్ని కమిటీలు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత సరే ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. దాంట్లో సిట్టు ఎంక్వైరీలో ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన దాన్ని బట్టి ఇది వేరే పదార్థాల కల్తీ జరిగింది. అరే దొంగలని మీరే భలే ఒప్పుకున్నారా? వైసీపీ కార్యకర్తలు ఎంత మంచోళ్ళు అంటే వాస్తవాలన్నీ వాళ్లే బయట పెట్టే ప్రయత్నం చేస్తారు. నేను ఒక సన్నాసిని, నా వెనక 30 మంది సన్నాసులు. మీరు ఒక ఇది తప్పు చేశాం, దేవుడితో పెట్టుకున్నాం, ఏ సైడ్ నుంచి వెంకటేశ్వర ఏం చేస్తాడో అన్న భయం అందరిలో కనిపిస్తుంది. చూసుకోబల్లా పైకి బింకంగా మనం మాట్లాడటం తప్ప ఏదో తప్పు చేసుకుంటున్నాం. దాంట్లో బాగా అర్థమవుతుంది. విన్నారు కదండి బోకు రమేష్ రోజా సంభాషణ. ఎక్కడెక్కడ తింగర్ నా కొడుకులు మనకే తగులుతున్నారు. రోజా చెప్తుంది ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ఎటు నుంచి ఏం చేస్తాడో కూడా తెలియని భయం వేస్తుంది అని చెప్తుంది. ఆ టెన్షన్ నాకు ఉంది. జగన్మోహన్ రెడ్డి హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తగిన శాస్తి జరుగుతుంది. నా బతుకు రోడ్డు వైడనింగ్ లో సగం కొట్టేసిన బిల్డింగ్ లాగా అయిపోయింది. ఉండడానికి పనికిరాదు, వదలడానికి మనసు రాదు. ఏడుకొండల వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నాడు ఎవడు కూడా బతికి బట్టగట్టలేడు. ఇప్పుడు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ట్రైలరే చూపించాడు 11 సీట్లు ఇచ్చి. వైసీపీ వాళ్ళని రాజకీయంగా భూస్థాపితం చేసే వరకు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి వదిలిపెట్టడాన్ని నేను బలంగా నమ్ముతున్నా. నేను చిన్నప్పటి నుంచి నిన్నేమైనా అడిగానా? ఏదైనా చెయ్యరా ప్లీజ్. చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన